ఈ వీడియోలో ధరణి శుద్ధి మరియు నానో గోల్డ్ అంటే ఏమిటి, ఇవి భూమికి మరియు మొక్కలకు ఎలా ఉపయోగపడతాయి, వీటి ధర ఎంత ఉంటుంది, వీటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఇవి మనకు ఎక్కడ దొరుకుతాయి అనే పూర్తి సమాచారం కూడా ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము. చాలామంది రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మనం కనుక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మొక్కలకు ప్రధానంగా 3 రకాల పోషకాలు అవసరం అవుతాయి. అందులో మొదటిది ప్రధాన పోషకాలు, రెండవది సెకండరీ పోషకాలు, మూడవది సూక్ష్మ పోషకాలు. భూమిలో సరైన పోషకాలు ఉన్నప్పటికీ కూడా వాతావరణంలో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులుగా ఉన్నప్పుడు మొక్కలు మొక్క యొక్క వేర్ల ద్వారా పోషకాలను గ్రహించుకోలేవు. ఇలాంటి సమయంలో మనము ఈ ధరణి శుద్ధిని మరియు ఈ నానో గోల్డ్ని ఉపయోగించుకోవలసి ఉంటుంది. ముందుగా మనము ఈ ధరణి శుద్ధి గురించి కనుక చూసుకున్నట్లయితే ఇందులో నైట్రేట్ మరియు సీవీడ్ అనే పోషకాలు ఉంటాయి. రైతులు చాలా కాలంగా రసాయనిక ఎరువులను వ్యవసాయ పంట సాగులలో వాడుతున్నారు. దీని వలన వ్యవసాయ పంట భూములు మొత్తం కూడా గట్టిపడి భూసారాన్ని కోల్పోతూ ఉన్నాయి. దీని వలన మొక్క యొక్క ఎదుగుదల లేక దిగుబడి అనేది తగ్గుతుంది. ఈ ధరణి శుద్ధిని ఉపయోగించుకోవడం ద్వారా ఇందులో నైట్రేట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ నైట్రేట్ అనేది కొన్ని వేల సంవత్సరాల పాటు భూమిలో నిల్వ ఉన్నటువంటి ఖనిజం. ఈ నైట్రేట్ని భూమికి అందించుకోవడం ద్వారా భూమిని మొత్తం కూడా గుల్లగా మార్చి మొక్కలో వేరు వ్యవస్థ ఎక్కువగా రావటానికి మరియు భూమిలో నిల్వ ఉన్నటువంటి పోషకాలు మొక్కలకు అందేలాగా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో సీవీడ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ సీవీడ్ని సముద్రపు నాచు నుండి తీసుకోవడం జరిగింది. ఇందులో దాదాపుగా 40 రకాల పోషకాలు మరియు విటమిన్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఇవి అన్ని కూడా మొక్క యొక్క గ్రోతింగ్ కోసము ఉపయోగపడతాయి. ఈ ధరణి శుద్ధిని మనము డ్రిప్ ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా సాయిల్ ద్వారా ఇచ్చుకోవలసి ఉంటుంది. డ్రిప్ ద్వారా అయితే 1 ఎకరానికి 1/2 కేజీని ఇచ్చుకోవలసి ఉంటుంది. ఇతర మార్గాల ద్వారా అయితే మనము 1 ఎకరానికి 1 కేజీని ఇచ్చుకోవలసి ఉంటుంది. ఈ ధరణి శుద్ధికి 1 కేజీకి మార్కెట్లో 500 రూపాయలుగా ఉంది. నానో గోల్డ్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. దీనిని మొక్కల పైన పిచికారీ చేసుకోవలసి ఉంటుంది. ఇందులో మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. దీనిని మొక్కలలో ఏ దశలో అయినా వాడుకోవచ్చు. దీనిని ఉపయోగించుకోవడం ద్వారా మొక్కలలో ఒత్తిడి లోనవ్వకుండా ఉండి మొక్కలలో పూత కాత ఎక్కువగా రావటానికి, వచ్చిన పూత రాలిపోకుండా ఉండటానికి, కాయలకు రంగు నాణ్యత రావటానికి, మొక్క యొక్క గ్రోతింగ్ కోసము ఈ నానో గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది. ఇందులో దాదాపుగా 14 రకాల సూక్ష్మ మరియు ప్రధాన పోషకాలు అనేటి ఇందులో ఉంటాయి. స్వల్పకాలిక వ్యవసాయ పంట సాగులలో అయితే లీటర్ నీటికి 5 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవలసి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యవసాయ పంట సాగులలో అయితే లీటర్ నీటికి 10 ml చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవలసి ఉంటుంది. మార్కెట్లో 1 లీటర్కు 500 రూపాయలుగా ఉంది. ఈ ధరణి శుద్ధి మరియు ఈ నానో గోల్డ్ని వ్యవసాయ పంట సాగులలో ఉపయోగించుకోవడం ద్వారా అధిక దిగుబడిని మనము పొందవచ్చు. మీలో ఎవరికైనా ఈ ప్రొడక్ట్స్ కావాలని మీరు కనుక అనుకున్నట్లయితే ఈ వీడియో మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి ఆర్డర్లను బుకింగ్ చేసుకోండి. మనీ అనేది ముందే పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఏపీటీఎస్ కర్ణాటక 3 రాష్ట్రాలకు కార్గో సర్వీస్ ద్వారా ప్రొడక్ట్స్ని సప్లై చేస్తున్నారు.